నమస్కారం సహస్ర 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. విశాఖ మెట్రో రైలుపై శుభవార్త చెప్పిన మంత్రి నారాయణ. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తాం మంత్రి నారా లోకేష్. మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్జుపై అసెంబ్లీలో చర్చ, హోంమంత్రి జవాబు. లగచర్ల ఘటన, నిందితులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టాం మంత్రి కోమటిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ మెట్రోల రైలుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. 2018లో మెట్రో రైలు టెండర్ల వరకు వెళ్లిపోయిందని, అయితే విశాఖపట్నం ఓ ప్యాలెస్ కట్టుకోవడానికే పరిమితం అయ్యారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. కోల్కతాలో మొత్తం మెట్రోకు కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విభజన చట్టంలో ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం 11/8/2024లో 2 ఫేజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని, ఫేజ్ 1 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2 30.67 కిలోమీటర్లు, అది కూడా కలకటా మోడల్లో. కలకటాలో 100% యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ మోడల్లో చేస్తారు నిర్ణయించడం. దానికి సంబంధించి నేను పోయి యాక్చువల్ కన్సర్న్ మంత్రి గారికి యాక్చువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక 15 రోజుల క్రితం ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ రాశారు అధ్యక్ష. ఇందులో ఫేజ్ 1లో కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్స్. కారిడార్ 2 గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.07 కిలోమీటర్లు, అది 6 స్టేషన్స్. కారిడార్ 3 తాడిచెర్లపాలెం నుంచి చిన్నవాల్టేరు వరకు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్స్. మొత్తం వెరిసి 46.23 కిలోమీటర్లు, 42 స్టేషన్స్. 11,495 కోట్లతో యాక్చువల్గా ఇది ఎస్టిమేషన్ చేపట్టింది అధ్యక్ష. అయితే ఫేజ్ 2 కొమ్మాడు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్లు, 12 స్టేషన్స్. మొత్తం కలిస్తే 76.9 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్గా చేసి తర్వాత సెకండ్ ఫేజ్ పోతామని, ఎందుకంటే పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఎలాంటి న్యాయ అడ్డంకులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. నాకన్నా మీకే బాగా తెలుస్తుంది. దాంట్లో అధ్యక్ష 9 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నారు. టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసాం అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ 4,534 అధ్యక్ష. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది 3,939. అంటే ఒక 600 సుమారుగా ఒక 600 వేకెన్సీస్ ఉన్నాయి.
గౌరవ సభ్యులు ఇంకెక్కువనే అన్నారు అధ్యక్ష. ఆ వివరాలు నేను తీసుకొని దాన్ని ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం అధ్యక్ష. రెండోది వచ్చేగల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంటీఎస్కి ఉండదు, సో అది వర్తించదు అధ్యక్ష. ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేగల ఎగ్జిస్టింగ్ ఎంటీఎస్ రూల్స్ అనేది 60 సంవత్సరాల ఉంది అధ్యక్ష. సో అది గౌరవ సభ్యులు కోరారు, అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలో అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. 1998 డిఎస్సిలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు, అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది, మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష. దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్టును రూపొందించారని, దీనికోసం అప్పటి ప్రభుత్వం 2 సార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్టు రూపొందించారని తెలిపారు. దీంతో కార్యదర్శుల జాబ్ చార్టుపై గందరగోళం నెలకొందని వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళా జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ లో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేక డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా, ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని వాళ్ళు పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి, వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి, వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ. మళ్ళా కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై విభజిత ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతి ఇస్తే ప్రస్తుత ఆదోని బీజేపీ ఎమ్మెల్యే అసత్యాలు చెబుతూ ఆ తవ్వకాలకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిందిస్తున్నారని ఆలూరి ఎమ్మెల్యే బూసిన విరూపాక్షి ఆక్షేపించారు. ఈ మేరకు టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 23న జారీ చేసిన జీవో చూపిన ఆయన యురేనియం త్రవ్వకాలను ఎవరు ఎప్పుడు ప్రారంభించారన్నది కావాలంటే క్షేత్రస్థాయిలో చూపిస్తారని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు వస్తారంటే స్వయంగా తన కారును తీసుకెళ్లి స్థానిక ప్రజలతోనే మాట్లాడిస్తారని చెప్పారు. సైకిల్ మోటార్ వేస్తే జోకర్ అవుతారా ఎమ్మెల్యే గారు? అంటే వెహికల్లో పోతేనే జోకర్ గారా? నేను ఒకటే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడుండే మన నిమ్మల రామానాయుడు ఆయన సైకిల్లో ప్రచారం చేసినారు అంటే ఆయన సైకిల్లో ప్రచారం చేస్తే ఆయన జోకర్ అయిపోతాడా? ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా మాకు అధికారం ఉందో లేదని అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఆయన మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రోల్ అవుతున్నా కదా, సైకిల్లోనే కదా ప్రచారం చేసేది. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అనేది సైకిల్లో పోయే కదా. అంటే ఆయన జోకర్ అయిపోయినా ఏదన్నా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసి మాట్లాడాలా. జోకర్ అంటే ఎందుకోసం అంత సైకిల్ మోటార్లు పోతే జోకరా? పోలీసుల కోసం పోలీసులు అడ్డుకుంటే మా ప్రజలు ఎంత ప్రాణాంతకమైన. ఇప్పుడు ఈ రోజు మేము ఆ రోజు అంత చేసిన దానికి ఈరోజు దాన్ని రద్దు చేసే విధంగా మాట్లాడినారు. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను, అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ సోషల్ మీడియాలోన
పోస్టులు పెట్టినారు. మనకి ఇట్లా ప్రాణాంతకమైన అది చాలా డేంజర్, అది వస్తే మనకి చాలా ఇబ్బంది అయితే మన ఈ గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు అనే విధంగా పెట్టింటే పోలీసులు మీకు ఎందుకు అంత భయము? దాదాపుగా 100-150 మందిని పిల్లల్ని అక్కడ ఉండే గ్రామస్తుల పిల్లల్ని తీసుకొచ్చి కేసులు పెట్టే విధంగా పిలుచుకొచ్చేస్తే మొత్తం ఆ గ్రామస్తులు మొత్తం అందరూ వస్తే అప్పుడు వదిలిపెట్టినారు. మీకెందుకు భయం అని చెప్తున్నాను నేను. అదేవిధంగా మంత్రివర్యులు మాట్లాడారు, భరత్ గారు మాట్లాడినారు. ఆయన కడగాక రద్దు చేస్తామంటే కావాల్సింటే మీరు వీడియోలో వినండి. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు, అది ఏం జరగడం లేదు అంటున్నారు. అది అందరూ తెలిసే. ప్రస్తుతానికి ఇప్పుడు తవ్వకాలు జరగట్లేదు అవి. మళ్ళంటే మీరు చెప్పే మాటలకి అంటే ఫర్దర్లో మరి వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో ప్రణాళిక ప్రకారమే కలెక్టర్పై దాడి చేశారు. కేటీఆర్తో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడినట్టు రికార్డులున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది. నిందితులను వదిలిపెట్టాం. కేసులు చుట్టుముడుతున్న వేళ ప్రజల దృష్టి మరల్చేందుకే బారాస నాయకులు ఈ ఉదంతానికి ఒడిగట్టారు. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో మ్యాన్ లాండరింగ్పై గవర్నర్ అనుమతి ఇస్తే నిందితులు అరెస్టు కావాల్సిందే. అరెస్ట్ అయితే యోగా చేస్తా, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు అని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత బరి తెగించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టీఆర్ఎస్ లీడరు గతంలో వాళ్ళు రౌడీ షీటర్గా రేప్ కేసున్న అతని పేరు సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి, చెప్తే వింటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన. ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారిందంటే అయిపోయింది మా పని. ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు F1 కేసులు, ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ కమిషన్, దాంట్లో కేసీఆర్ నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు పోయి స్టే చేసుకున్నాం. ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా, మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్, బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మొన్న దానికి కారణం. ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మ ఈ అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 78,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిందంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు, భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని రేప్ కేసు ఉన్నోని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. సినిమా సీరియస్ గా నడుస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఒక కమేడియన్ వస్తాడు. అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి అనే ఓ కమేడియన్ ప్రత్యక్షమయ్యాడు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి ఆక్షేపించారు. ఆనం ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తాము మాట్లాడగలమని ఆయన హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పుత్త శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఎందుకంటే జనాల్లో ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు. అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమెడియన్ వచ్చాడు. ఆ కమెడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతలన్నీ కూశాడు. ఏం కూశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు, దాని గురించి ఏదో బెతలం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అధ్యక్షులు మార్చాలి, అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు. ఒకే ఒక్కటి, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమేడియన్ భాష, ఆ కమేడియన్ హావభావాలు, ఆ కమేడియన్ యొక్క
రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది, ఎవరికి పిచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోయ్యా కమెడియన్ నల్లబాలు గారు, మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా? అదేవిధంగా సాక్షాత్తు నారా లోకేష్ చిన్నన్న అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నార్నే శ్రీనివాస్ గారు అన్నారు. అవునా కాదా? అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా, మరి ఆయన ఎందుకు కనిపించలేదు? ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు? నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను దారుణంగా వేధించారని టీడీపీ కార్యకర్తలు అన్నారు. బుధవారం నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి రజనీపై చిలుకలూరిపేటకు చెందిన పలువురు టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమను కొట్టి చిత్రహింసలకు గురిచేసి పైశాచిక ఆనందం పొందారన్నారు. విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని కోరామన్నారు. పనిచేసిన సిఐ సూర్యనారాయణ వాళ్ళ మంత్రి పిఏలు ఇద్దరు రామకృష్ణ ఫణేంద్ర కుమార్ మీద ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో సిబిఎన్ ఆర్మీగా పనిచేశానని నేను పత్తిపాటి పుల్లారావు గారికి అనుకూలంగా పత్తిపాటి పుల్లారావు గారితో పాటు తిరిగానని నన్ను అక్రమంగా నిర్బంధించి 5 రోజులు అక్రమంగా నిర్బంధించి సిఐ సూర్యనారాయణ ఆయన విశిక్షణ రహితంగా కొట్టాడు. కొట్టేదే కాక ఆ రోజున ఎమ్మెల్యే తర్వాత మంత్రి విడుదల రజనీకి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ నన్ను కొట్టడం జరిగింది లైవ్లో. ఆ రోజు ప్రత్యేక సాక్షులు కూడా మా టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అంబేద్కర్ భవనం ఉంది. ఆ భవనంలో మాలమహానాయుడు కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీలో కనీసం మినిమం 100 మంది పైన ఉంటారు. ఆ కమిటీ సభ్యులు కూడా సాక్ష్యమే. అయితే విశిక్షణ రహితంగా కొట్టి సైకో ఆనందం పొందిన మంత్రి విడుదల రజనీపై వారి బృందంపై తగు చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్పీని కలిసి మా గోడు వెల్లబుచ్చుకున్నాం. అదే కాకుండా గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో, ఎన్నిసార్లు ఇబ్బందులు గురి చేశారో, చిలకలూరిపేటలో బ్రతకటానికి వీలు లేదనే విధంగా దళితులపై దాడులు చేసిన ఘనత విడుదల రజనీది. ఈ రోజున వచ్చి ప్రతిపక్షంలో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఏదో చేస్తున్నారని నంగ పలుకులు పలుకుతూ మహానటి స్టేట్మెంట్లు ఇస్తూ మాట్లాడుతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ పాల్గొని ప్రసంగించారు. అత్తిలి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయమని ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్ కావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన వైసీపీ హయాంలో ఆగిపోయారన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు నియోజకవర్గంలో అత్తిలి గ్రామంలో మాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది సార్. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్. అది పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి దశలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్. ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను. రైతులకు, కౌలు రైతులకు రబీ సాగుకు అవసరమైన వరి, అపరాల విత్తనాలు సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. బుధవారం ఏలూరు నగరంలోని స్థానిక అన్య భవనంలో రబీ విత్తన కొరతపై ఆయన మాట్లాడారు. ఏపీ సీడ్స్ వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి.
ఈరోజు రబీకి సంబంధించిన విత్తన కొరత కనబడతా ఉంది. ప్రధానంగా వ్యవసాయ శాఖ సరైన ఇండియన్ పెట్టకపోవడం వల్ల ఏపీ సీడ్స్లో వరికి సంబంధించి అప్రాలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో లేక రైతులు కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల ఇవాళ రబీకి సంబంధించిన విత్తన కొరతని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంట ఉరి లేకపోవడం వల్ల అపరాల పంటని రైతులు సాగు చేస్తూ ఉన్నారు. మినుములు అలాగే పెసర పంటని సాగు చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి అపరాలకు సంబంధించిన విత్తనాలని రైతులకి ఏపీ సీడ్స్ ద్వారా అందించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈరోజు విత్తనాలు అందుబాటులో లేక ఇవాళ ఏపీ సీడ్స్ దగ్గరికి వచ్చి రైతులు అడుగుదిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ రబీకి సంబంధించిన అపరాల విత్తనాలు ఎంత కావాలో, ఏ వెరైటీస్ కావాలో అవి అన్నింటినీ కూడా వ్యవసాయ శాఖ ఇండియన్ పెట్టి రైతులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. అట్లే రబీకి సంబంధించిన వరి విత్తనాలు కూడా రైతులు ఇవాళ సబ్సిడీ మీద ఆధారపడి ఇవాళ వ్యవసాయ శాఖ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సరే ఆ రకంగా విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరి వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం. ఈ రబీకి సంబంధించిన విత్తనాలే సమస్య. విజయనగరం స్థానిక ద్వారపుడి శివారులో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న రూరల్ సిఐ బి లక్ష్మణరావు బుధవారం ఎస్ఐ అశోక్ కుమార్ తదితర సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న మునక్కాల జగన్నాథం, బోని అఖిల్, వెంకట ఆదిత్యులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి వారిని కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో బుధవారం జరిగిన వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007పై అవగాహన సదస్సులో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ భారతీయ సమాజంలో సాంప్రదాయ పద్ధతులు, విలువలు, పెద్దవారి భద్రత, సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా చట్టంలో తీసుకొచ్చినటువంటి అవసరాలు వయోవృద్ధులకు చేరాలని కోరారు. పరిపాలిస్తున్న వారు మనకు చట్టాలు చేస్తున్నారు. అందరూ ఎవరు చెప్పండి, ఏ వయసులో ఉన్నారు చెప్పండి. మరి వాళ్ళు చేస్తున్నాడు, మీరు చేయలేరా? కాబట్టి ప్రతి మనిషి శరీరానుకుంటారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మీరు అందరూ కూడా రిటైర్ అయ్యాము ఇంకా రెస్ట్ తీసుకోవడమే కాకుండా ఒక కార్యక్రమం, ఏదో ఒక అవకాశం, ఒక పని కల్పించుకున్నట్టు. అంటే సరిగాక చదువుకుంటున్నామని, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నామని సూసైడ్ చేసుకున్నాం. ఇది లేదు. కాబట్టి ఎందుకంటే మనకు మన మేడం గారు ఫస్ట్ చెప్పినారు, ఉమ్మడి కుటుంబాలు పోవడం వల్ల ఈరోజు ఈ అసలు ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, మామల తాతకు ఇంపార్టెన్స్ ఎంత అవసరం అంటే, నాకు తెలిసిన మాకు బంధువులైన ఫ్యామిలీలోనే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్. జి సిగడంలో ఇటీవల వ్యవసాయ భూమి తగాదాల్లో వైసీపీకి చెందిన కొందరు కర్రలతో, కత్తులతో తెదేపాకి చెందిన సూర్యనారాయణ, వెంకట్రావుపై దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి జి సిగడం పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి వారిచ్చిన ఫిర్యాదు మేరకు 6 నిందితులను అరెస్టు చేశారు. రణస్థలం సిఐ అవతారం బుధవారం దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. సూర్యనారాయణ అండ్ నాయన వెంకట్రావు అనే ఇద్దరు బ్రదర్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆయన ఇక్కడ హాస్పిటల్ ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ప్రకారంగా జీసీగడ ఎస్ఐ గారు
307 అండ్ 324 కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అదే పాత ఐపీఎస్ ప్రకారం 307 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా సంబంధించిన సెక్షన్ కేసు నమోదు చేయాలి. ఏంటంటే నాయని సూర్యనారాయణకి, నాయని శివన్న ఈ కుటుంబానికి సంబంధించి సర్వే నెంబర్ 119/21లో ల్యాండ్ 33 సెంటేజ్ డిస్ప్యూట్ ఉంది. ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అడంగా కానీ రెవెన్యూ రికార్డులు అన్నింటిలో మీద కూడా ఇంజూర్డ్ అయినటువంటి సూర్యనారాయణ పేరు మీద ఉన్నాయి అన్నీ కూడా. వీళ్ళు కోర్టు ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు పొజిషన్లోకి వెళ్ళారు. తర్వాత వీళ్ళు సూర్యనారాయణ దాన్ని మళ్ళా రాజాం కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. అదే డిగ్రీ ఫైనల్ ఆర్డర్ టైంలో ఉంది. ఉంటుండగా వ్యవసాయం చేసుకుంటుండగా ఆ కాడికి ఆ రోజు ఉదయం వెళ్ళి ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉంటే ఇప్పుడు ఎందుకు వాటర్ తోడుతున్నాను అడగగా ఎవరైతే ముద్దాయిలు శివన్న, లక్ష్మణరావు, సీతన్నాయుడు, శంకర్రావు, గోపి, ఈ రాజు ఈ 6గురు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పెద్ద పెద్ద కర్రలు, కత్తులు, మరణాయుధాలు తీసుకొచ్చి వీరిద్దరిపైన దాడి చేసి హేయంగా వారిపైన విచక్షణ అయితే కొట్టడం జరిగింది. ఎంతో ఇద్దరు కూడా తలకి, కాలుకి దెబ్బలు తగిలాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆ సంఘటనని వాళ్ళ బారిని రక్షించారు. అక్కడ వీడియో తీయడం జరిగింది. అది మీరు చూస్తుంటారు. సభ్య సమాజం అందరూ ఖండించేటువంటి విషయం. ఎవరైనా విపరీతంగా లాండ్ ఆర్డర్కి భంగం కలిగించినట్లయినా చట్టాన్ని అవస్థితులు ఉపేక్షించలేదు. కఠినంగా వ్యవహరిస్తాం. మా ఎస్పీ గారిని కేవీ మహేష్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.